ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో దర్శన్, నాన్న దర్శన్, దర్శన్, అయ్యో దర్శన్, అమ్మా, అయ్యో దర్శన్, దర్శన్, అయ్యో ఏం కాలేదు, ఏం కాలేదు. జస్ట్ ఊరికి అలా ఫైర్ అంటుకుంది. ఏమైంది నాన్న? చేతులకి మంటలు అంటుకోవడం ఏంటి? ఇందాక శానిటైజర్ చేతికి రాసుకున్నానమ్మా. హారత్కి చేయి దగ్గరగా పెట్టడం వల్ల అంటుకుందంతే. ఏమైనా అయిందా? ఏం లేదమ్మా, అసలు నొప్పి కూడా లేదు. శరణ్య, కొంచెంలో ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో వ్యవహరించావు. అమ్మి అనన్య, ఓ అమ్మి ఏడబోయి ఉండవు? అంతా చూసేసి ఉండానే. ఎంతకి అమ్మి ఎక్కడికి వెళ్ళుండది? ఏంటి పని మనిషి కాంచనా? ఏంటి ఇల్లంతా వెతుకుతున్నావు? ఏదైనా పారేసుకున్నావా ఏంటి? నీ సొత్తు పారేసుకునేదానికి నా కాడ ఏముండాయి సొమ్ములు? మా అమ్మి అనన్య ఉదయం నుంచి కనిపించకుండా పోతేను చూస్తా ఉండాను. అమ్మ శరణ్య, ఇంట్లో ప్రీతి కూడా ఉదయం నుంచి కనిపించట్లేదు కదా? అవునత్తయ్య గారు, ప్రీతి అక్క ఉదయాన్నే లేచి కనీసం మాటైనా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అనన్య అక్కని బలవంతంగా తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఏంది శరణ్య నువ్వు మాట్లాడేది? ప్రీతి అనన్యని అంత రేంజ్ లో బయటకు తీసుకెళ్లిపోయి ఉండదా? దేనికోసం అయి ఉంటది? అయ్యో, చేసిన పాపాలన్నింటినీ ఆ దేవుడు అస్తమానం చూస్తూ ఊరుకుంటాడా? ఏదో ఒక రూపంలో వచ్చి ఆ పాపాల్ని బ్యాలెన్స్ చేసేస్తాడు అంటారు. అంటే ఏంటత్తయ్య గారు మీరనేది? ప్రీతి అక్క అనన్య అక్కని ఏదోలా తను వెళ్ళినా తనని చంపేద్దామని తీసుకువెళ్ళుంటుందని నాకు అర్థమైందమ్మా. భగవంతుడా, అకారణంగా ఆ పిల్ల ఈ పిల్లని ఎందుకు చంపుతాది? ఏం దొదరమ్మా తమరనేది? మరి చేసిన పాపాలు తక్కువ? ఎప్పుడూ అంటుంటుంది కదా, ఈ ఇంటిని నాశనం చేసే వరకు ఊరుకోను అని. అనన్య వాగిన మాటలు ఎప్పుడో ప్రీతి వినే ఉంటుంది. సో దాని ఫలితమే ఇదంటారా అత్తయ్య గారు? మరంతే కదా. నాయనా, దేవుడా, ఇదెక్కడ గోల్రా తండ్రి. మా అమ్మి ఈడ కోడలైపోయి ఉండదు, నా బతుకు మారిపోయి ఉండదు కదా అని సంబరపడే లోపే ఇంట్లో దాన్ని నన్ను పని మనుషుల్ని చేసేసి ఉండవు. ఇప్పుడు అమ్మిని పైకి పంపేసి ఉండవా? దాన్ని నమ్ముకుని బతుకుతూ ఉండా. ఇప్పుడు నా బతుకు ఏమైపోవాలరా భగవంతుడా, భగవంతుడా. అమ్మి అనన్య, అయ్యో రమ్మి, అయ్యో అయ్యో, నన్ను వదిలేసి అప్పుడే వెళ్ళిపోయి ఉండవా తల్లు? కాంచనా, నట్టింట్లో ఏంటి నీ ఏడుపు? ఏమైంది అసలు? ఏమైందంటారండి వదిన గారు?
మీ పెద్ద కోడలు ప్రీతి చంపేయడానికి తీసుకెళ్ళిపోయినదంట. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రీతి అనన్యని చంపడం ఏంటి? అవును వదినమ్మా, అవును. ఇంట్లో ఉండాల్సిన అమ్మిని ఆ ప్రీతి పని కట్టుకుని మరి బయటికి తీసుకెళ్లిపోయి ఉండాది. ఈ మధ్య అనన్య పట్ల ఆ ప్రీతి ప్రవర్తన ఎట్టా ఉండదో మీరే చూస్తా ఉండారు కదా. తాట తీసేస్తానేమనుకుంటున్నావు? పాలు కావాలట, పాలు. అయ్యో అమ్మే అనన్య, ఆ ప్రీతి మా అమ్మికి ఏ ఘోరం తలపెట్టి ఉండదో, ఏ దారుణానికి ఓడగట్టిందో ఏందో. అయ్యో అమ్మే. అమ్మో, నా కూతురికి నిజంగానే ఏదైనా ప్రమాదం జరగబోతుండదా? కిచెన్ మొత్తం మోహన్ పడిపోయింది. పెద్ద మోహమా, అలా నా మోహన్ చూస్తావేంటి? టిష్యూ పేపర్ ఇవ్వు. అమ్మా, పొద్దున్నే ఇలా కష్టపడి తగ్గటానికి జాగింగ్కి రావటం దేనికి? మళ్ళీ ఇలా సమోసాలు తినటం దేనికి? కష్టపడి అలసిపోయాను కదా, ఆకలేస్తుంది. నేను ఆకలికి అస్సలు ఆగలేను. అట్టంటప్పుడు ఇంత దూరం రావటం దేనికి? నన్ను కూడా తీసుకొచ్చి ఇలా హింస పెట్టడం దేనికి? ఫిట్నెస్ బాడీకి సరైన కసరత్తు లేకపోతే ఫ్యూచర్ లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓహో, నాకు నువ్వు